విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్ పరీక్షను కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. పేపర్ లీక్ పై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నెల 18న యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. యూజీసీ నెట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్ పరీక్షను కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. పేపర్ లీక్ పై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నెల 18న యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. యూజీసీ నెట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శివ, యూజీసీ నెట్ పరీక్ష రద్దు మీద డీటెయిల్స్ ఏంటి? రేణు, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల అంటే నిన్న ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించారు. దీంట్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో అంటే ఎగ్జామ్ లో కూడా పేపర్ లీక్ అయింది, అక్రమాలు జరిగాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పేపర్ ను రద్దు చేసినట్లు తెలుస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించాలనేది అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా కేంద్ర విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేయడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ బీజేపీ ప్రభుత్వ అవినీతి అనేది యువతకు ప్రాణాంతకంగా మారుతుందంటూ కూడా వ్యాఖ్యానించారు. నీటి పరీక్షలో స్కామ్ వార్తల తర్వాత అంటే నీటి పరీక్షకు సంబంధించి కూడా ఇప్పుడు వివాదం కొనసాగుతుంది. దానికి సంబంధించి ఎక్కువ మందికి ఫైనల్స్ మార్కులు రావడం, 6గురికి ఒకే సెంటర్ లో ఉన్న వారికి టాప్ ర్యాంక్ రావడం 6గురికి, దానికి సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న ఏదైతే విద్యార్థులు ఎగ్జామ్ రాశారో అంటే జూన్ 2024 యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రధానంగా అంటే అక్రమాలు జరిగాయి, అవి అక్కడ పేపర్ లీక్ అయిందని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలనే ఉద్దేశంతో ఈ పరీక్షను రద్దు చేసినట్లుగా కూడా గుర్తించబడుతుంది. అంటే నీట్ పరీక్షలో స్కామ్ వార్తల తర్వాత ఇప్పుడు జూన్ 18 జరిగిన నెట్ పరీక్ష కూడా ఈ అక్రమాలు జరిగాయని భయంతోనే రద్దు చేశారంటూ కూడా ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఏదైతే మేము జవాబుదారీతనంగా ఉంటామంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రధానంగా ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి దీనికి బాధ్యత వహిస్తారంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే నెక్స్ట్ ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన దాని ప్రకారం యూజీసీ నెట్ పరీక్షను నిన్న జరిగిన పరీక్షలో కూడా అక్రమాలు జరిగాయనేది ప్రధానంగా వార్తలు కొన్ని సర్క్యులేట్ అయిన నేపథ్యంలోనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇక తాజాగా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శివ.